మీ పిల్లలు బలహీనంగా ఉన్నారా? తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే ఈ చిన్న ఎండు ద్రాక్ష వారి ఆరోగ్యానికి అద్భుతమైన వరం కావచ్చు. ఎండు ద్రాక్ష వల్ల కలిగే 5 అద్భుతమైన ప్రయోజనాలు ఈ వీడియోలో చెప్తాను. ఈ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత మీరు కూడా ప్రతిరోజు మీ పిల్లలకు ఇవ్వడం ప్రారంభిస్తారు. ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన ఈ సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. మొదటి ప్రయోజనం, కేవలం 2 నుండి 3 వారాల్లోనే మీ పిల్లల కడుపు సాఫీగా అవ్వడం ప్రారంభమవుతుంది. మలబద్ధకం కోసం మీరు వారికి క్రమం తప్పకుండా ఇచ్చే మందులు అవసరం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎండు ద్రాక్ష రక్తహీనత మరియు మలబద్ధకానికి ఆయుర్వేదంలో దీనిని అత్యుత్తమైన సున్నితమైన ఔషధంగా భావిస్తారు. పిల్లల సున్నితమైన కడుపుకు ఇది ఎంతో అనువైనది. మీరు దీనిని క్రమం తప్పకుండా ఇస్తూ ఉండండి. 2 నుంచి 3 వారాల్లో ఆ మార్పు మీకు కనిపిస్తుంది. రెండవ ప్రయోజనం, ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు విటమిన్ సి ఒకేసారి లభిస్తాయి. దీనివల్ల పిల్లల్లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. వారి ముఖంలో ఉండే రక్తహీనత లక్షణాలు తగ్గి ముఖం కలకలలాడుతుంది. మూడవ ప్రయోజనం, ఎండు ద్రాక్షలో మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ లభిస్తాయి. ఇవి పిల్లల మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. దీనివల్ల వారు చదువుపై సరిగ్గా దృష్టి పెట్టగలరు మరియు రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది. నాలుగవ ప్రయోజనం, ఎండు ద్రాక్షలో బోరాన్ మరియు కాల్షియం కూడా ఉంటాయి. అంటే ఇది ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. పిల్లలు పెరిగే వయసులో వారి ఎముకలకు కావాల్సిన అదనపు శక్తిని అందించి ఎత్తు పెరగడానికి తోడ్పడుతుంది. ఐదవ ప్రయోజనం అత్యంత ఆశ్చర్యకరమైనది. ఇలినాయిస్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం ఎండు ద్రాక్ష పళ్ళల్లో క్యావిటీ పుచ్చు కలిగించే బ్యాక్టీరియాను 70% వరకు అడ్డుకుంటుంది. అంటే ఇది తీపిగా ఉన్నప్పటికీ పళ్లకు ఎలాంటి హాని చేయదు. కాబట్టి మీ పిల్లలకు చాక్లెట్ పౌడర్లు లేదా చక్కెరతో కలిపిన పాలను ఇచ్చే బదులు రాత్రంతా నీటిలో నానబెట్టిన 7 నుంచి 8 ఎండు ద్రాక్షలను పేస్ట్ లా చేసి ఉదయం దాన్ని పాలలో కలిపి ఇవ్వడం ప్రారంభించండి. ఖచ్చితంగా 1 నెల రోజులు ఇలా చేసి చూడండి. మీ అన్నగా తమ్ముడుగా చెప్తున్నాను, మీ పిల్లల్లో వచ్చే మార్పుని చూసి మీరు ఎంతో ఆనందిస్తారు. చూడండి, ఎండు ద్రాక్షనే అని చెప్పి అశ్రద్ధ చేయకండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడి మన ఆరోగ్యాలను బాగు చేసుకుందాం. అంటే మెడికల్ షాప్కి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ తో కూడినటువంటి టాబ్లెట్లు తీసుకోకండి. మనందరం మన పిల్లల్ని ఇష్టపడతాము. ఆ ఇష్టమే జంక్ ఫుడ్ కి దారి తీస్తుంది. దయచేసి జంక్ ఫుడ్స్ పిల్లలకి ఇవ్వడం బంద్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.